యాంకర్ రష్మి గౌతమ్ మీద నెట్టింట్లో ఎప్పుడు ఏదో ఒక టాపిక్ మీద ట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది. ఆమె ఈ మధ్య కంటిన్యూగా అయోధ్య రామ మందిరం గురించి, హిందుత్వం గురించి పోస్టులు వేస్తూనే ఉన్నారు. అయితే ఆమెను కొంతమంది కావాలని ఇలా టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. మీరు ఎంత విమర్శించినా నాకిప్పుడు అంత టైం లేదు, రెడీ అవ్వాలి, కాషాయపు రంగు చీర కొనేసా, దీపాలు పెట్టాలి, రాముణ్ణి పూజించాలి, రామ మందిరం ప్రారంభం కాబోతుందంటూ ఇలా ట్రోలర్లకు కౌంటర్లు వేస్తూ ట్వీట్ వేసిన సంగతి తెలిసిందే. ఈ ట్వీట్ మీద ఓ నెటిజన్ కాస్త హద్దులు దాటుతూ కామెంట్ చేశాడు. కాషాయం రంగు చీర కట్టి అన్ని చెడ్డ పనులు చేస్తున్నావంటూ కాస్త అసభ్య పదజాలం వాడాడు. దీంతో రష్మికి మండినట్టుంది. ఆ ట్వీట్ కి రిప్లై ఇస్తూ గట్టిగా కౌంటర్లు వేసింది. నేను బిల్లులు కట్టకుండా ఎగ్గొట్టానా? నా తల్లిదండ్రుల్ని రోడ్డును వదిలేశానా? నా కుటుంబ బాధ్యతలు తీసుకోలేదా? ట్యాక్సులు కట్టట్లేదా? నేనేమైనా అసాంఘిక కార్యకలాపాలు అకృత్యాలు చేశానా? ఎవరి దగ్గరైనా డబ్బులు లాగేసుకున్నానా? మీరు అంటున్న ఆ పదానికి అసలైన అర్థం ఏంటి? పదే పదే ఆ పదంతో నన్ను టార్గెట్ చేస్తున్నారు. కాషాయం రంగు చీర కట్టి జై శ్రీరామ్ అని నినాదాలు చేసుకుంటూ ఉంటే నన్ను ఎందుకు రెచ్చగొడుతున్నారు? దేవుడు అందరివాడు, అదే సనాతన ధర్మం యొక్క గొప్పతనమని రష్మి మండిపడింది. అసలే రష్మిలా నెటిజన్లకు రిప్లైలు ఇస్తూ ఉండడం, నెటిజన్లు కూడా అడ్డు అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ట్రోలింగ్ చేస్తుండడంతో వివాదంగా మారుతుంది. రష్మి మాత్రం నెటిజన్ల ట్రోలింగ్ ను తిప్పుకొడుతూనే ఉంటుంది. తిడుతున్న వారందరికీ సమాధానం ఇస్తూ ఉంటుంది. రష్మి ప్రస్తుతం బుల్లితెరపైనే తన ఫోకస్ అంతా పెట్టింది.